నమస్కారం అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పండగంటే మన ఇంట్లో కొత్త బట్టలు, పిండి వంటలు అండ్ ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది కదా! బట్ ఈవేళ నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీతో గురించి మాట్లాడదామని మీ ముందుకొచ్చాను. అదే ఫినాన్షియల్ ఎనర్జీ. చాలామంది నన్ను అడుగుతున్నారు, "అన్నా నీకు మంచి జాబ్ ఉంది, సెటిల్ అయ్యావు. స్టాక్ మార్కెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేస్తున్నావు? అది చాలా టఫ్ థింగ్." ఇయన్నీ అంటున్నారు. నిజం చెప్పనా? నేను స్టార్ట్ చేసింది ఏదో రిచ్ అయిపోవాలి. బిల్ గేట్స్ లాగా, రాకేష్ జుంజున్‌వాలా లాగా రిచ్ అయిపోవాలి ఆర్ బిగ్ బుల్ అనిపించుకోవాలి. ఇలా అసలు ఇవి ఏమీ కాదండి. నేను స్టార్ట్ చేసింది బికాజ్ ఐ వాస్ డామ్ స్కేర్డ్. నేను భయంతో స్టార్ట్ చేశాను. ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే నేను కొన్ని సంవత్సరాల క్రితం నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకునేవాడిని. మనీ ఉండేది. కానీ ప్రతి మంత్ గ్రోసరీస్, పెట్రోల్, హౌస్ రెంట్స్ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ నా యావరేజ్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసి 30,000 అయితే నెక్స్ట్ మంత్ 35,000 అవుతుండేది. బట్ నా సాలరీ అంత పెరుగుతుండేది కాదు యావరేజ్‌గా. సో, దీన్నే మనం ఇన్‌ఫ్లేషన్ అని అంటాం అనమాట. లైక్ మనీ అనేది అలా పెరుగుతూ దాని వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటది సింపుల్‌గా చెప్పాలి అంటే. మనీ పవర్ యొక్క తగ్గిపోవడాన్నే ఇంగ్లీష్‌లో ఇన్‌ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రూ. 1,00,000 తీసుకెళ్ళి కబోర్డ్‌లో పెట్టండి. 10 ఏళ్ల తర్వాత దాని వాల్యూ 50,000 కంటే తక్కువుంటది. అదే ఇన్‌ఫ్లేషన్. సో, నేను నేను రియలైజ్ అయిందేంటంటే మనీ ఎర్నింగ్ అనేది ఒక నెవర్ ఎండింగ్ సైకిల్. మనకి తెలియంది, అర్థం కానిది ఏంటంటే మనీ మన కోసం పనిచేస్తది. మనీ వర్క్స్ ఫర్ అస్. మీరు 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్ చదివితే మనకు ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే అందులో మనకి ఎక్కడా కూడా స్కూల్స్‌లో గాని ఎక్కడ ఫినాన్షియల్ డిసిప్లిన్, ఫినాన్షియల్ నాలెడ్జ్‌ని నేర్పియరు. అసలు మన కోసం మనీ పనిచేస్తది అనేది ఎవరు చెప్పరు. రిచ్ పీపుల్‌కి మాత్రమే ఇది రియలైజేషన్ ఉంటది. వాళ్ళకే తెలుస్తదిది. కానీ మనం కూడా వాళ్ళలాగా అవ్వాలంటే ఏం చేయాలి? సో, దానికి కొన్ని చిట్కాలవి ఉన్నాయి. అది మాట్లాడదాం. అట్లనే స్టాక్ మార్కెట్ కూడా చాలామంది అనేటట్టు అదొక మ్యాజిక్ ఇవేం కాదండి. అదొక సిస్టమ్, అదొక సైన్స్. ఈ వీడియోలో నేను నా సీక్రెట్స్ అన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను యాస్ ఎ పొంగల్ గిఫ్ట్. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ లైక్ అ సజెషన్. ఇందులో కాంప్లికేటెడ్ టర్మ్స్ ఇవేమీ వాడను. జస్ట్ లాజిక్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా నేను మాట్లాడాలి అనేది మీరు వినాలి అనుకుంటే, నేను నిజంగా ఇన్వెస్ట్ చేశానో లేదో మీకు చూపించాలి కదా! సో, చూడండి ఇది నా పోర్ట్‌ఫోలియో. ఇది 2020 మే 2020 నుంచి స్టార్ట్ చేశాను. లాస్ట్ 5 ఇయర్స్‌లో సుమారు 85% రిటర్న్స్ ఇచ్చాయి. సో, ఇది చూసారు కదా! ఇంకా లేట్ చేయకుండా మనం అసలు మ్యాటర్‌ని స్టార్ట్ చేద్దాం. సో, స్టాక్ మార్కెట్‌ని నేను ఎక్కువగా వినేదేంటంటే ఇదొక జూదం అండ్ ఇదొక బిజినెస్ లాంటిది ఇలా అంటున్నారు. సో, నాకు తెలిసేంటంటే మెయిన్‌గా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాట స్టాక్ మార్కెట్‌కి వెళ్ళకు, అదొక జూదం. ఇది నేను విని ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నానండి. ఎస్పెషల్లీ ఈ వీడియో కూడా నేను ఇందాక చెప్పినట్టు 23-27 ఏజ్ గ్రూప్ వాళ్ళని నాలా మిస్టేక్స్ చేయకండి. మీరు తొందరగా స్టార్ట్ చేయండి అని చెప్పడానికే. లేట్‌గా స్టార్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ పెంచాల్సొస్తది. ఇంకా గ్యాంబ్లింగ్ అని అన్నాను కదా! అదెందుకంటారు జనరల్‌గా? జనరల్‌గా ఎందుకంటారంటే 90% ఆఫ్ ద పీపుల్ నేను రాత్రి రిచ్ అయిపోవాలి అని వస్తారు. అందుకు ఇది గ్యాంబ్లింగ్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? ఒక లాటరీ మైండ్‌సెట్ అది. లైక్ నువ్వు టాస్ ఏసావు, గెలిస్తే నీ మనీ లేదంటే ఓడిపోతే నా మనీ అలా అనమాట. సో, ఆ మైండ్‌సెట్‌లో ఉంటది. సో, ఒక గ్యాంబ్లింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థం కావాలి అనుకుంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అయితే ఫస్ట్ థింగ్ ఆలోచించండి మీరు. గవర్నమెంట్ దీన్ని పబ్లిక్‌గా అలౌ చేయదు. న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానెల్స్ ఎవ్రీడే సెన్సెక్స్, నిఫ్టీ ఓపెనింగ్ ఇంత, కనిష్టం ఇంత, గరిష్టం ఇంత అని ఇలా డిక్లేర్ చెయ్యవు. సో, మీరొక కంపెనీ షేర్ కొన్నారు. సో, మీరు ఆ కంపెనీలో పార్ట్నర్ అవుతున్నారు. సపోజ్ మీ దగ్గర టాటా మోటార్స్ కార్ షేర్ ఉందనుకుందాం. మీరు ఆ కార్ రోడ్ మీద ఎళ్తున్నప్పుడు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలో నేను కూడా ఓనర్‌ని అని. సో, ఒక టాటా మోటార్ కార్‌ని అమ్మితే దాని మీద ఒక ప్రాఫిట్ ఒస్తది. ఆ ప్రాఫిట్‌లో మీరు కూడా ఓనర్ కాబట్టి మీరు కూడా గ్రో అవుతారు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి గ్రో అవుతూ ఉంటది. సో, ఇంకొక పాయింట్ నన్ను ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలో ఆర్ ఈ ఇయర్ ఎందుకు స్టార్ట్ చేయాలని చాలామంది నన్ను అడిగారండి. సో, 2020లో మార్కెట్ బాగా క్రాష్ అయింది. అప్పుడు మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు బాగా రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు 2026 కూడా కైండ్ ఆఫ్ అదే ఫేజ్‌లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ 2025 అంతా నిఫ్టీ 1% పెరిగింది.
సో 2026 ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ నడుస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ అమెరికా నుంచి టారిఫ్స్ ఒత్తిడి, యుద్ధాలు, ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియా అనేది ఒక 4 ట్రిలియన్ ఎకానమీ. రేపు రేపు 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు. అండ్ ఇంక ఫ్యూచర్‌లో 10 ట్రిలియన్ ఎకానమీకి కూడా ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే మనం నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ అయినప్పుడు 1000 పాయింట్స్ స్టార్ట్ అయింది. ఇవాళ 26,650 దగ్గర ఎక్కడో ఉంది. సో అది ఖచ్చితంగా గ్రో అవుతదండి. గ్రో అవ్వకుండా ఉండదు. మన ఇండియా ఆల్‌వేస్ ఎ డెవలపింగ్ ఎకానమీ. మనది గ్రోత్ స్టోరీ యాక్చువల్లీ. మీకు తెలుసో లేదో మనం లాస్ట్ 10 ఏళ్లలో టాప్ 4 బిగ్గెస్ట్ ఎకానమీస్‌లో ఉన్నాం. మనం ఫోర్త్ పొజిషన్ వచ్చింది. జపాన్ కూడా దాటొచ్చాం. మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళని కూడా దాటి ముందుకెళ్ళాం మనం. సో ఈ కంపెనీస్ అన్నీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. మన ఇండియా గ్రో అవుతుంది అంటే కంపెనీస్ అన్నీ గ్రో అవ్వాలి కదా కంపల్సరీగా. అండ్ అవి గ్రో అయితే మీ డబ్బులు కూడా ఖచ్చితంగా గ్రో అవుతాయి. ఇది లాజిక్. జూదం కాదు. ఇదే లాజిక్‌లో మీరు ఆలోచించాలి. వోల్టాలిటీ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుందండి. అది అప్స్, డౌన్స్ అన్నిటిని క్రియేట్ చేస్తది. బట్ లాంగ్ టర్మ్ మనీ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ హై. కానీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఏదో చిన్న చితకా స్టాక్స్, పెన్నీ స్టాక్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్టాక్స్‌లో క్వాలిటీ ఉంటది. అండ్ ఆ క్వాలిటీ ఎప్పుడు విన్ అవుతూనే ఉంటది. ఇంకా చాలామంది ఫెయిల్ అయ్యే పాయింట్ గురించి కూడా ఒకసారి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే ట్రేడింగ్‌కి, ఇన్వెస్టింగ్‌కి ఉన్న డిఫరెన్స్. చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్ చేస్తారు. కానీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నానని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ట్రేడింగ్ అంటే అదొక టీ20 మ్యాచ్ లాంటిది. ప్రతి బాల్ మీరు 4 6 కొట్టాల్సిందే. సో, అంటే ఏంటి ప్రతి బాల్ జాగ్రత్తగా చూడాలి. అలానే డైలీ మీరు మార్కెట్‌ని చూస్తూ ఉండాలి. మినిట్ టు మినిట్ గ్రాఫ్స్ చూడాలి. దానికొక స్కిల్ ఉంటది. చాలా నేర్చుకోవాలి. చాలా టైమ్ స్పెండ్ చేయాలి. మీరు గాని 9-5 జాబ్ హోల్డర్స్ అయితే ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే మీరు మార్కెట్‌లో ఉన్నప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ లైక్ ట్రంప్ వచ్చి ఒక 500%, 600% టారిఫ్స్ మీ మీద ఏస్తానంటే ఆ రోజు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసింది 100 పాయింట్స్, 200 పాయింట్స్ ప్లస్‌లో ఉన్న మార్కెట్ కూడా నెగెటివ్ 100 పాయింట్స్‌కి వెళ్ళిపోయిన సందర్భాలుంటాయి. సో, సడెన్‌గా మీ క్యాపిటల్ అనేది వైప్ ఔట్ అయిపోద్ది. సో, ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. ఇంక ఇన్వెస్టింగ్‌కొచ్చేసరికి అదొక టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఒక సెషన్ సరిగ్గా ఆడలేదు మీరు. అయినా సరే మీకు మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే నెక్స్ట్ సెషన్‌లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. సో, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. అండ్ ఎంత లాంగ్ ఇన్నింగ్స్ అంటే ఏంటి? మన గోల్ ఏమవుతదప్పుడు? మనం పిచ్ మీద ఎక్కువ సేపు నిలబడాలి. అంటే మీరు క్వాలిటీ స్టాక్స్ కొని అవి కాంపౌండ్ అవ్వడానికి టైం ఇవ్వాలి. చాలామంది నా ఫ్రెండ్స్ ఏం చేస్తారు? నాతో పాటు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి కూడా నా అంత రిటర్న్స్ మినిమమ్ ఉండాలి కదా! కానీ వాళ్ళు ఏం చేశారు? మధ్య మధ్యలో అమ్మేయడం మొదలెట్టారు. అలా మీరు ఆశకు లోనే అమ్మేసారనుకోండి, మీకు అది రిటర్న్స్ ఇవ్వదు జనరల్‌గా. ఎక్కువ డిసిప్లిన్‌గా హోల్డ్ చేస్తూ ఉండాలి. దీన్ని ఈ గ్రో అవుతుందని కూడా కాంపౌండింగ్ అంటాం. మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి తెలియాలంటే ఐన్‌స్టీన్ లాంటి వ్యక్తి ఇదొక ఎయిత్ వండర్ అని చెప్పారు. అంటే మీరు అర్థం చేసుకోండి. అంత తెలివైన వ్యక్తి ఆ మాట అన్నారు అంటే దానికి ఎంత వాల్యూ ఉందనేది. సపోజ్ మీరు ఒక మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. యావరేజ్‌గా 15% రిటర్న్స్ అనుకుందాం 20 ఇయర్స్‌కి. సో, మీ మనీ 1.5 క్రోర్స్ అవుతదండి. మీరు పెట్టిన క్యాపిటల్ ఎంత? జస్ట్ 24 లాక్స్. అర్థమైంది కదా! అంటే 6 టైమ్స్ ప్రాఫిట్ అది. అదే కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్. ట్రెండింగ్‌లో ట్రేడింగ్‌లో మీరు ఇన్‌స్టాంట్‌గా కావాలి అనుకుంటే మాత్రం మనీ పోతది. ఇన్‌స్టాంట్ అనేది అవ్వదు మార్కెట్స్‌లో. ఇన్వెస్ట్‌మెంట్ అంటే వెల్త్ బిల్డింగ్. మీ మనీని బిల్డ్ చేస్తున్నారు. నా సలహా అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి మనీని. ట్రేడ్ చేయకండి. ట్రేడింగ్ చేస్తే ఒక రోజు వస్తది, రెండో రోజు వస్తది, మూడో రోజు ఖచ్చితంగా పోతది. ఇది నా 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. మీరొక వెల్త్ బిల్డర్ అవ్వండి. ఇదే నా సలహా. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడిగిందేంటంటే, రియల్ ఎస్టేట్‌లో పెట్టొచ్చు కదా! స్టాక్స్‌లో ఎందుకు పెట్టాలి అని. అందరూ అనే మాటే. మన తెలుగు స్టేట్స్‌లో ప్రాపర్టీ అనేది ఒక సెంటిమెంటు అండ్ భూమి ఎప్పుడు మోసం చేయదని. కరెక్టే ఇదన్నీ కరెక్టే. కానీ ఒక్కసారి చిన్న లెక్క చూద్దాం. ఫస్ట్ మీరు భూమి కొనాలంటే మీ దగ్గర కనీసం లక్షల్లో క్యాష్ ఉండాలి ఆర్ లోన్ తీసుకోవాలి. కొన్నిసార్లు అయితే కోట్లలో కూడా ఉంటది ఆ ల్యాండ్. అదే అండ్ ప్లస్ ఇలా లోన్ తీసుకుంటే మీకు ఈఎంఐ ప్రెషర్ ఇయన్నీ ఉంటాయి. కానీ స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 500 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. నేను పెట్టిన ఈ టేబుల్‌ని ఒకసారి చూడండి. డిఫరెన్సెస్ ఇచ్చాను నేను. మీకు అర్థమవుతది. అండ్ రేపు మీరు స్టాక్‌ని అమ్మేయొచ్చు. అమ్మేసి జస్ట్ మీకు నెక్స్ట్ డే మీకు డబ్బులొస్తాయి.
మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత అమౌంట్ ప్లస్ అంటే ఇప్పుడు ఇవాళ 10,000 ఇన్వెస్ట్ చేశారండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఒక 1, 2 ఇయర్స్ తర్వాత అదొక 20,000 ఎంతో అయ్యింది. ఆ 20,000 మీరు తీసేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ టాక్స్ అది ఉంటది. బట్ మీకు మనీ నెక్స్ట్ డే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి కూడా వస్తది. అదే మీరొక ప్లాట్ అమ్మితే మీకు ఇమ్మీడియేట్‌గా రేపు డబ్బులు కావాలి. అమ్మలేరు కదా! మీకు మంత్స్ టైం పడతది. ఒక బయర్ దొరకాలి. ఇయన్నీ ఉంటాయి. సో, లిక్విడిటీకి కూడా ఒక ప్రాబ్లమే. రిటర్న్స్ చూసుకుందాం ఒకసారి. హిస్టారికల్‌గా హైదరాబాద్ ఆర్ వైజాగ్‌కి ఇవన్నీ హై రిటర్న్స్ ఇచ్చిన ఏరియాస్. బట్ ఇవి కూడా మీరు స్టాటిస్టికల్‌గా చూసుకుంటే 6-9% పర్ యానమ్ రేంజ్‌లోనే ఉన్నాయి. కానీ నిఫ్టీలో టాప్ కంపెనీస్ లైక్ రిలయన్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ఇలాంటి బ్లూ చిప్ కంపెనీస్ అంటారు వీటిల్ని. ఇవి 12-14% సీఏజీఆర్ ఇస్తదండి. అంటే యావరేజ్‌గా 12-14% మనీని పెంచుతాయి. సో, రియల్ ఎస్టేట్ అనేది నా దృష్టిలో మీరు మనీని బిల్డ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసి దాన్ని సేఫ్ కీపింగ్ చేసుకోవడానికి పనికొస్తది. అంటే మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్‌లో మనీని బిల్డ్ చేసి అప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయగలరు. నా సలహా ఏంటి అంటే ఫస్ట్ మీరు మనీని బిల్డ్ చేయండి. అప్పుడు ల్యాండ్ కొనడానికి ట్రై చేయండి. మేబీ మీరు ఒక 50% లోన్‌కెళ్ళి 50% పెడితే మీకే బెటర్ కదా! ఇప్పుడు నేను చేసింది కూడా అదే. సో, నేను వెల్త్‌ని బిల్డ్ చేశాను కాబట్టి ల్యాండ్ కొనడానికి ఈజీ అయింది. ల్యాండ్ కొంటే దీన్నే మనీ హెడ్జింగ్ అని కూడా అంటారు. సో, ల్యాండ్ కొనడం వల్ల నాకేమైంది డబ్బులు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. సో, ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతది. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటి అంటే మీరు న్యూస్ విని మాత్రం పానిక్ అవ్వకండి. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్‌లో పెడితే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి. లేదు నాకు టైం లేదన్నా, నేను ఇంత రీసెర్చ్ చేయలేను అనుకుంటే మీకోసమే సిప్స్ ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఇండెక్స్ ఫండ్స్‌లో గాని వేస్తే ఇవి ఖచ్చితంగా గ్రో అవుతాయి. కొన్ లేదు నేను కొంత టైం స్పెండ్ చేసి నాలాగా నేను సెల్ఫ్ గ్రో అవుతాను. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా నేను డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే, వాళ్ళకి నా సలహా ఏంటి అంటే ఈ 2026లో డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, బ్యాంకింగ్ ఈ 3 సెక్టార్స్ మీద ఫోకస్ చేయండి. డిఫెన్స్ ఎందుకు అంటే ఇప్పుడు మీకు తెలిసిందే ప్రపంచంలో యుద్ధాలు ఇయన్నీ జరుగుతున్నాయి. ఇండియా కూడా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలనుకుంటుంది. మన ఓన్ డిఫెన్స్ సిస్టమ్స్ మనం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా డిఫెన్స్ బడ్జెట్‌ని చాలా విపరీతంగా పెంచింది. నాకు తెలిసి ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్‌లో వచ్చే బడ్జెట్‌లో కూడా చాలా ఎక్కువ అలొకేషన్ ఉంటది. సో, డిఫెన్స్ స్టాక్స్ మంచి హాట్ కేక్స్ అవుతాయి. గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎనర్జీ ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడు ఆల్టర్‌నేటివ్స్ ఎతుకుతున్నామండి ఎనర్జీ కోసం. లైక్ సోలారు, విండ్ ఇయన్నిటికిని. సో, టాటా పవర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా గ్రీన్ ఎనర్జీ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళ యాన్యుయల్ జనరల్ మీటింగ్‌లో గ్రీన్ ఎనర్జీ మీద ఆల్మోస్ట్ 52,000 క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. సో, దానికి అంత వాల్యూ అండ్ పొటెన్షియల్ కూడా ఉంది. ఇంకా బ్యాంకింగ్ ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు వడ్డీ రేట్లన్నిటిని తగ్గిస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, రియల్ ఎస్టేట్ కూడా లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి కొంచెం స్లోగుంది. సో, జనాలు ఇల్లులు కొనడం గాని, ల్యాండ్స్ కొనడం గాని కొంచెం తగ్గించారు. సో, ఇప్పుడు లోన్స్ అవి ఎక్కువ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో లోన్స్ తీసుకొని ఇల్లు కొనడానికి ట్రై చేస్తారు. సో, బ్యాంకింగ్ సెక్టార్ కూడా గ్రో అవుతది. ఇదే మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇల్లు కొనాలనుకోండి, మీరు ఈఎంఐలు కట్టాలి. అదే ఈ లాజిక్స్‌ని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, మీరు ఆ మనీతో మీరు మీ దగ్గరున్న మనీని ఇన్వెస్ట్ చేసి గ్రో చేసుకోవచ్చు. సో, 2026లో ఈ 3 సెక్టార్‌లు కీ డ్రైవర్స్. ఫోకస్ చేయండి వాటిల మీద. లేదు ఇందాక నేను చెప్పినట్టు నాకు టైం ఇయన్నీ వద్దనుకుంటే సిప్ ఆర్ ద బెస్ట్ వే టు గో. నేను ఇంకోటేం చేశానంటే మీకోసం ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ చెక్ లిస్ట్ లాంటిది ఒకటి క్రియేట్ చేశాను. అది కామెంట్స్‌లో పేస్ట్ చేస్తాను. నాది కొత్త ఛానెల్ కాబట్టి నాకు పిన్ చేసే అవకాశం ఉండదు. సో, మీరు దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఈ సంక్రాంతికి మాత్రం మీరు ఒక రిజల్యూషన్ తీసుకోండి. నేను కన్స్యూమర్‌గా ఉండను. ఓనర్ ఆఫ్ ద ఇండియాస్ గ్రోత్‌గా ఉంటాను. ఇండియా గ్రోత్ స్టోరీలో నేను పార్ట్ అవుతాను. ఒక కంపెనీకి నేను ఓనర్ అవుతాను. అనిల్ అంబానీ ఆహ్, లాంటి వాళ్ళతోటి నేను పార్ట్నర్‌షిప్ చేస్తానని అనుకోండి. ఇక్కడ కూడా నేను కొన్ని చెక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ ఉన్నాయి నేను మాట్లాడాలనుకున్నవి. సేఫ్టీ నెట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకొక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలండి. మీకు 6 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఒక సెపరేట్ సేవింగ్స్‌లో గాని, ఎఫ్‌డీ అకౌంట్‌లో గాని కంపల్సరీ ఉంచుకోండి. ఎందుకు అంటే మీకు సడెన్‌గా రేపు జాబ్ పోయింది. ఈ ఏఐ జాబ్ తీసేస్తుంది. మనకెప్పుడు జాబ్ పోతదో తెలీదు. సో, సడెన్‌గా జాబ్ పోయింది ఆర్ సమ్ యాక్సిడెంట్ అయింది. సో, మీరు ఎర్న్ చేయకపోయినా మీ ఇల్లు ఒక 6 నెలలు నడిస్తే మీరు ముందు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. సో, ఒక 6 నెలలు సపోజ్ మీకు నెలకి జీతం రూ. 1,00,000 అనుకోండి. అంటే సంవత్సరానికి 12,00,000. సో, 6 నెలలంటే ఎంత? 6,00,000. ఈ 6,00,000 మీ దగ్గర ఎఫ్‌డీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈటిలిని టచ్ చేయకండి. దీని మీదున్న డబ్బులు ఎక్స్‌ట్రావి
మీరు సేవింగ్‌లో పెట్టుకోండి. ఇంకా కొన్ని రూల్స్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకి రూ. 1,00,000 వస్తే ఖచ్చితంగా 30% అంటే 30,000 సేవింగ్ అంటే మీకొచ్చింది 70,000 అనుకోని బతకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇందాకల చెప్పినట్టు ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకు నేర్పారు ఇండియాలో. ఈ ఫినాన్షియల్ లిటరసీ అనేది ఇంకా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నేను చెప్తుంది కొంచెం అలాగే వస్తది. ఇది నేర్పారు కాబట్టి నేను యంగ్‌స్టర్స్ అందరికీ ఇది అర్థం కావాలని చెప్పి మరీ మరీ చెప్తున్నాను. నెక్స్ట్‌దొచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ 2 తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మినిమమ్ 10,00,000 తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఎంత యంగ్‌గా ఉన్నప్పుడు తీసుకుంటే మీకు అంత ప్రీమియం తగ్గుతది. అండ్ దాని బర్డెన్ తగ్గుతది. సో, అది కూడా మీకు కంపల్సరీ. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఖచ్చితంగా లోన్స్ రావడానికి వీటికి కూడా బాగా హెల్ప్ అవుతదండి. అండ్ రేపు మీకు ఏమైనా అయినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మీ ఫ్యామిలీ మీద బర్డెన్ కాదు. సో, మీరున్నా లేకపోయినా మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుంటున్నారు. సడెన్‌గా ఏమైనా అయితే కూడా ఈ 6 మంత్స్ సేవింగ్స్ పెట్టుకొని మీరు షార్ట్ టర్మ్ డిస్టర్బెన్సెస్‌ని కూడా సెక్యూర్ చేసుకుంటున్నారు. ఇవన్నీ అయినాక దీని తర్వాత ఉన్న డబ్బులతోనే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా టెక్నికల్లీ కొన్ని కావాలండి. లైక్ డీమ్యాట్ అకౌంట్ కావాలి. సో, ఎప్పుడూ కూడా సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్‌తోనే వెళ్ళండి. ఏంజెల్ వన్, గ్రో ఇలాంటి జెరోదా ఇయన్నీని. సో, గ్రో అనేది నాకు తెలిసి నేను వాడుతున్న వాటిలో గ్రో అనేది చాలా తక్కువ అదర్ ఎక్స్‌పెన్సెస్ లైక్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని టాక్స్‌లు, మెయింటెనెన్స్ ఛార్జ్‌లు ఇయన్నీ ఉంటాయి. వాటిలో గ్రో అనేది కొంచెం తక్కువుంది. సో, గ్రో ఒకసారి చూడండి. అండ్ అండ్ ఇది ఇది డిక్లేర్ చేయాలి యాస్ అ థింగ్. నేను గ్రో స్టాక్స్‌ని కూడా హోల్డ్ చేస్తున్నాను. సో, ఇది చెప్పాలండి కంపల్సరీగా. అందుకే బట్ గ్రో అనేది మంచి బ్రోకర్. సో, చూడండి ఒకసారి. అండ్ కంపల్సరీ అన్ని దగ్గరలా డీమ్యాట్ అకౌంట్ గానీ, మీ బ్యాంక్ అకౌంట్స్ గానీ ఎక్కడైనా సరే నామినీస్ అన్నీ డిక్లేర్ చేయాలి. ఇందాక చెప్పిన ఇన్సూరెన్సెస్ కూడా అది చాలా ఇంపార్టెంట్. తర్వాత కేవైసీ లైక్ ఆధార్, పాన్ లింకింగ్ ఇయన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజీ కోసం మాట్లాడదాం. అసల మనం మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్‌గా తెలియాలది. లైక్ మీరు ఇల్లు కొంటారా? రిటైర్మెంటా? కిడ్స్ ఎడ్యుకేషనా? ఏంటనేది. అండ్ మీరు ఈవేళ ఎంతుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు. ఇల్లు ఒక రూ. 1,00,00,000 ఉంది ఇవాళ. కానీ మీ దగ్గర ఇప్పుడంత లేదు. మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 5 ఏళ్ల తర్వాత కొందాం అనుకుంటున్నారు. 5 ఏళ్ల తర్వాత రూ. 1,00,00,000 అయితే ఉండదు కదండీ! ఇల్లు కొంచెం పెరుగుతది. సో, ఒక 1,20,00,000 సో, దాన్ని టార్గెట్ చేసుకొని ఇప్పటి నుంచి దానికి కావాల్సిన ఎంత సిప్ అమౌంట్ అయితే సిప్ అమౌంట్ మీ స్టాక్స్‌లో గాని అది ప్లాన్ చేసుకోండి. దానికి మీరు ఇల్లు మనీ అని పేరిచ్చుకోండి. లేదా రిటైర్మెంట్ మనీ. నా రిటైర్మెంట్ ఫండ్ కోసం నేను చేస్తున్నాను. ఈవెన్ కిడ్స్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ కోసం. ఈవెన్ స్టాక్స్ అనే కాదు. మీకు కొన్ని ఉంటాయి లైక్ ఎన్‌పీఎస్ గాని, పీపీఎఫ్ వీటిలో కూడా రిటైర్మెంట్‌కి బాగా బెనిఫిట్ అయ్యే ప్లాన్స్. వీటిల్లో కూడా కొంత కొంత ఇన్వెస్ట్ చేయండి. అలా డైవర్సిఫై చేయండి మీ ఇన్వెస్ట్‌ని. అండ్ డైవర్సిఫికేషన్ అంటే మీ స్టాక్స్‌ని కూడా మీరు డైవర్సిఫై చేయాలి. లైక్ 3 సెక్టార్‌లు, 4 సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో గోల్డెన్ రూల్ ఏంటంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. అంటే అన్ని స్టాక్స్ తీసుకెళ్ళి సారీ అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఒక స్టాక్ మీద డంప్ చేయకండి. ఇది వాళ్ళు చెప్పేది. ఎందుకు అంటే ఒక్కొక్క సెక్టోరియల్ రొటేషన్ అనేది ఒకటి ఉంటదంట. అంటే ఒకసారి బ్యాంకింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుందనుకోండి. ఇంకొకసారి ఐటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, అలా అన్నిట్లోని మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏదో ఒకటి మీకు గ్రో అవుతూ ఉండి మీ పోర్ట్‌ఫోలియో ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. అండ్ డిసిప్లిన్డ్‌గా ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఇందాక నేను చెప్పినట్టు 30% ఆఫ్ యువర్ సాలరీ మీది కాదనుకోని ఇన్వెస్ట్ చేయండి. అండ్ సోషల్ మీడియా స్కామ్స్‌కి గాని వీటికి దూరంగా ఉండండి. లైక్ వాట్సాప్‌లో ఈ స్టాక్ కొంటే ఇంత పెరుగుతది, ఇంత పెరుగుతది అవేం నమ్మొద్దు. మీరు మీ ఓన్‌గా రీసెర్చ్ అయినా చేయండి. లేకపోతే సిప్ చేయండి. కొన్ని ఛానెల్స్ ఉంటాయండి లైక్ డే ట్రేడర్ తెలుగు గాని, మనీ పర్స్ గాని వీళ్ళు బాగా చెప్తారు. వీళ్ళు సజెషన్స్ కూడా బాగా ఇస్తారు. వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ నేను జస్ట్ మీకు ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ గురించి చెప్తున్నాను. వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ బాగా చేస్తారు. సో, వాళ్ళని కూడా చూసి ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని ఆలోచించుకొని మనీని చాలా జాగ్రత్తగా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళది హార్డ్ ఎర్న్ మనీ అది గ్రో అవ్వాలనే కోరుకుంటున్నాను నేను. అండ్ ఈ సంక్రాంతి మీకు మంచి బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా, ఫ్రెండ్స్‌తో కూడా షేర్